తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. తిమోతికి రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం కలిసి చదువుదాం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవియు మంచివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును ఉపయోగించబడును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తోత్రములు. మానవ బలహీనతలో మొదటి సెషన్లో మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రములు. మీ ప్రేమను గురించి, మీ శిలువ త్యాగమును గురించి, మీ సంకల్పమును గురించి కొన్ని విషయాలు మాకు తెలియచేసినందుకు స్తోత్రములు. ఎవరైతే ఆ పునాది మీద కట్టబడాలని తీర్మానం చేసుకున్నారో వారిలో నిలిచిండే కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాము. ఎవరైతే కట్టబడటానికి ఇష్టపడి కొనసాగుతున్నారో అలాంటి వారు ఇంకా స్థిరముగా ఉండనట్లు చేయము. ఈ రెండవ సెషన్లో కూడా నీ వాక్యోపదేశం మాకు అనుగ్రహించము. ఎలాంటి మనస్సుతో హృదయముతో నీ సన్నిధిలోనికి వచ్చినామో మీరు ఎరగకపోలేదు. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరంలో నీ యొద్దకు వచ్చేదరు. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచుము. అవసరమైన మాటలు నోట ఉంచుము. యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు గొప్పవాడు గనుక ఆయన కట్టే ఇల్లు కూడా గొప్పది. ఆయన ప్రేమ గొప్పది గనుక ఆయన ఇంటిలో ఉన్నవారు గొప్పవారు. ఆ ఇంటిలో ఉన్నవారి గొప్పతనము వారిని బట్టి రాలేదు, కానీ ఆ ఇంటి యజమానుని బట్టి, ఆ ఇంటికి చెల్లించిన క్రయాన్ని బట్టి కలిగిందన్నది వాస్తవం. ఇంటి యజమానుడు యేసుక్రీస్తు ప్రభువు క్రయము ఆయన శిలువలో చెల్లించిన రక్తము. ఆ క్రయమును అంగీకరించిన వారు ఆ ఇంటిలో కుటుంబ సభ్యులుగా చేరి వస్తున్నారు. వారే దేవుని సంఘము. వారే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన శేషము. మొదటి సెషన్లో ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ద గ్రేట్ హౌస్, ఈ గొప్ప ఇల్లు నిర్మాణము, ఆ నిర్మాణానికి అవసరమైన పునాదని యేసు ప్రభుని గురించి కొన్ని సంగతులు చూస్తున్నాం. ఈ రెండవ సెషన్లో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ద గ్రేట్ హౌస్, ఈ గొప్ప ఇంటి యొక్క రాజ్యాంగము. ప్రతి ఇంటికి నిర్దిష్టమైన ప్రణాళిక, రాజ్యాంగం ఉంటుంది. మన భారతదేశం అనేది ఒక పెద్ద ఇల్లు, లేదా దాంట్లో పరిపాలించే వారంతా ఒక పెద్ద ఇంట్లో ఉంటారు. దాన్ని పార్లమెంట్ అంటారు. ఆ పార్లమెంటు 2 ఇళ్ళుగా ఉంటుంది. కిందది ఏమంటారంటే దిగువ సభ, లోవర్ హౌస్. పైనది ఏమంటారంటే అప్పర్ హౌస్, ఎగువ సభ. ఇప్పుడు దేవుని పార్లమెంట్ అనే ఇంట్లో మనం ఉన్నాం. ఈ భూమి మీద అందరము దిగువ సభలో ఉన్నాం, లోవర్ హౌస్. ఓ దినాన మనం ప్రభువుతో పాటు ఉండటానికి కొనిపోబడతాం, అప్పుడు అప్పర్ హౌస్, ఎగువ సభలో ఉంటాం. దాన్ని యేసు ప్రభు వారు అన్నారు మేడగది, అప్పర్ రూమ్. కనుక ఈ అనుభవంలోనికి మనము వచ్చుట చాలా ప్రాముఖ్యము, వాస్తవం అన్న సంగతి మనం మర్చిపోకూడదు. మరి ఇంటిలో మనల్ని నడిపించే రాజ్యాంగం ఏంటి? ఈ రాజ్యాంగము దేవుడి రాజ్యాంగము, దేవుడు రాసిన రాజ్యాంగము. 66 పుస్తకాలు కలిగిన రాజ్యాంగము.
ఈ రాజ్యాంగ సవరణ లేని రాజ్యాంగం ఇది. మన దేశ రాజ్యాంగానికి చాలా సవరణలు చేశారు, చేస్తారు, చేయబోతారు. కానీ దేవుని వాక్యం అనే రాజ్యాంగానికి సవరణ జరగలేదు, జరగదు, జరగబోదు. సవరణ లేని రాజ్యాంగం, దేవుని ఇంటిని నియంత్రించే రాజ్యాంగం, దేవుడు రాసిన రాజ్యాంగం, నిత్యము ఉండే రాజ్యాంగం, పరసంబంధమైన రాజ్యాంగం, పాపిని నడిపించే రాజ్యాంగం, పరిశుద్ధిని మార్చివేసే రాజ్యాంగం, గొప్ప ఇంటిని నడిపించే రాజ్యాంగం. అదే దేవుని వాక్యం. కనుక దేవుని ఇంటిలో మనము దేవుని వాక్యం ద్వారా నడిపించబడాలని జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం. ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం దాకా ఈ మాటలు పదే పదే మనకు కనిపిస్తున్నాయి. మీరు అనుమతిస్తే యోహాను భక్తునికి దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షత ఏంటో దాని గురించే కొన్ని సంగతులు ఈ సెకండ్ సెషన్లో మనం జ్ఞాపకం ఉంచుకోవటానికి లేదా పరిగెరుకోవటానికి ప్రయత్నిస్తాం. ఆయన చేతిలో నుండి కనీసం 5 పుస్తకాలు జాలువారాయి. మొదటిది యోహాను సువార్త, రెండవది 3 పత్రికలు, యోహాను రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక, మూడవ పత్రిక, ఆ తర్వాత 5వది ఆఖరిది ప్రకటన గ్రంథం. ఈ మూడు నిర్దిష్టమైన ప్రమాణాలుగా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని గురించి యోహాను సువార్తలో ఏమన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని గురించి పత్రికల్లో యోహాను ఏమన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని గురించి ప్రకటన గ్రంథంలో యోహాను ఏమన్నాడు. ఆ వాక్యం ద్వారా నియంత్రించబడే ఈ గొప్ప ఇంటిలో మనము ఆ వాక్యానికి ఇవ్వాల్సిన ఘనత ఎలాంటిది అన్నదాని గురించి కొన్ని సంగతులు చూస్తాం. యోహాను భక్తునికి దేవుని వాక్యాన్ని గురించిన అవగాహన, గ్రహింపు క్రమంగా మారుతూ వచ్చింది. ప్రోగ్రెసివ్ రివల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ ద గ్రేట్ హౌస్ ఆఫ్ గాడ్ ఈస్ ద కీ ఫర్ క్రిస్టియన్ సక్సెస్. క్రైస్తవ విశ్వాసి విజయవంతుడిగా ఉండటానికి దేవుని వాక్యమును గూర్చిన పురోగమన ప్రత్యక్షత ఎంతో అవసరం. రక్షించబడినప్పుడు వాక్యం అంటే ఏ అవగాహన ఉందో, కాటికి కాళ్ళు చాపుకున్నప్పుడు కూడా వాక్యం అంటే అదే అవగాహన ఉంటే అలాగే ఉంటాం. యోహాను తన సువార్తను రాసేటప్పుడు అన్నాడు, మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం, యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం, ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ద నేచర్ ఆఫ్ గాడ్. ఈ వాక్యమే దేవుని స్వభావం. ఆది యందు వాక్యం ఉండెను. కనుక ఈయన ఇంతటితోనే యోహాను సువార్త అంతా పరిచయం అయ్యాడు. ఆ సువార్తలన్నింటిలో ఇలాగనే కొనసాగిపోతూ వచ్చినాడు. కానీ దేవుని వాక్యము దేవుని స్వభావాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. పత్రికల్లోనికి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని గురించి ఏమన్నాడు? యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 1 John chapter 1 verse 1, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటుమో, కన్నులారు ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అదే మీకు తెలియచేయుచున్నాం. ఇక్కడ వాక్యం అనే మాటకు విశేషణము తగిలించినాడు. ఏంటా విశేషణము? జీవవాక్యము. యోహాను సువార్తలో ఏమన్నాడు? వాక్యం ఉండెను. యోహాను పత్రికలో ఏమన్నాడు? జీవవాక్యము. జీవవాక్యం అంటే ఏం చేస్తుంది? ఇది నరిష్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మనకి ఏం చేస్తుంది అన్న సంగతి ఇక్కడ తెలియచేస్తుంది. ఏంటది? నీ వాక్యము చేత నన్ను బ్రతికించి ఉన్నావు. దేవుని వాక్యం లేకపోతే జీవం లేదు. మత్తయి 4:4లో చెప్పబడింది, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. కనుక మనం ఆత్మీయంగా జీవించడానికి భౌతికమైన ఆహారం మాత్రమే కాకుండా పరసంబంధమైన ఆహారం మనకు అవసరము. దేవుడు ఈ వాక్యమును మన కొరకే సిద్ధం చేసినాడు. కనుకనే యోహాను భక్తునికి యోహాను సువార్తలోనైతే అది దేవుని స్వభావముగా బయలుపరచబడింది, యోహాను పత్రికల్లోనైతే అది దేవుని జీవముగా బయలుపరచబడింది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఆయనకు వాక్యం ఎలాగ బయలుపరచబడింది? ప్రకటన గ్రంథం
19వ అధ్యాయం 13వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 19 వర్స్ 13. ప్రకటన 19:13. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొనిండెను, మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ద నేమ్ ఆఫ్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం యొక్క పేరు ఇక్కడ. అంటే ఇప్పుడు ఆయన ఏం గుర్తించినాడంటే దేవుడే ఆ వాక్యం అని గుర్తించినాడు ప్రకటన గ్రంథంలో. దేవుని స్వభావం అని యోహాను సువార్తలో గుర్తించినాడు వాక్యాన్ని. దేవుని యొక్క సంరక్షణ అని పత్రికలో గుర్తించినాడు. ప్రకటన గ్రంథంకి వచ్చేటప్పటికి ఆ వాక్యమే దేవుడు అనే ప్రత్యక్షతలోనికి వచ్చినాడు. కనుక మనం కూడా ఇలాంటి ప్రోగ్రెసివ్ రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్లోనికి రావాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. ఈ దేవుని వాక్యము దేవుడే చేత్తో రాశాడు. బైబిల్లో దేవుని చేత్తో రాయబడిన సందర్భాలు కనీసం 3 ఉన్నాయి. మొదటిది పాత నిబంధనలో మనం చూస్తే ధర్మశాస్త్రాన్ని దేవుడు తన చేవ్రాతతో రాశాడు. చేవ్రాత రాసిన 2 పలకలు మోషేకి ఇచ్చినప్పుడు మోషే ఆ పలకలు తీసుకుని వచ్చి దేవుని ప్రజలైన వారికి దేవుని యొక్క వాక్యము వెల్లడి చేసినాడు. రెండవది దానియేలు గ్రంథంలో మెనే మెనే టెకెల్ ఉఫార్సీన్ అనే దేవుని చెయ్యి వచ్చి ఆ గోడ మీద వ్రాసింది. దానిని బట్టి దేవుని తీర్పు వచ్చిన సంగతి మనకు పరిచయం. మూడవది యోహాను సువార్త 8వ అధ్యాయంలో పాపం చేత పట్టబడిన స్త్రీని తీసుకుని వచ్చి ఈమెను రాళ్లతో చావకొట్టాలని చెప్పారు కదా మోషే, మరి మీరేం చెప్తారని యేసుప్రభుని ప్రశ్నించినప్పుడు బైబిల్లో రాయబడిన మాట, ఆయన వ్రేలితో ఏమో వ్రాయిచుండెను. బహుశా ఆయన ఏం రాసినాడు? ఆమెకు పాపక్షమాపణ రాసినాడేమో. మొట్టమొదటైతే ధర్మశాస్త్రం రాసినాడు మోషే దినాల్లో. కొత్త నిబంధన దినాల్లోనైతే కృపను గురించి రాసినాడేమో. పాత నిబంధన దినాల్లోనైతే శిక్షణ గురించి రాశాడేమో. కొత్త నిబంధన దినాల్లోనైతే కృపను గురించి రాశాడు. పాత నిబంధన దినాల్లోనైతే బహుశా వారు పెద్ద బాల శిక్ష కింద ఉన్నారేమో. కొత్త నిబంధన దినాల్లోనైతే మనం పూర్తి వాక్యములోనికి వచ్చినాం. కనుక వ్రాయబడిన వాక్యం ఎవరు దీన్ని రాశారు? దేవుడే రాశాడు. ఎవరైనా పెద్దవాళ్ళు మనకు ఒక ఉత్తరం రాస్తే మనం చదివిన వెంటనే చించేస్తామా? లేదా? ఒకవేళ భక్సింగ్ గారే మనకు ఉత్తరం రాసినాడు అనుకోండి, ఆ ఉత్తరాలు రాసిన వాళ్ళంతా చించేసి ఉంటారు. పాతకాలం వాళ్ళంతా దాన్ని ఫైల్ చేసి పెట్టుకొని ఉంటారు భద్రంగా. ఆ పేపర్ చినిగిపోయే స్టేజ్కి వచ్చినా సరే, కొంతమంది అయితే స్కాన్ లేకపోతే ఫోటో కాపీ చేసుకొని భద్రంగా పెట్టుకొని ఉంటారు. కారణం ఏంటి? వాళ్ళు పెద్దవాళ్ళు మనకు ఉత్తరం రాశారు. కానీ వాళ్ళు రాసేది చాలా తక్కువే, 4-5 లైన్లే రాస్తారు, 2-3 వాక్యాలు రాస్తారు. ఆయన ఆ ఉత్తరాన్ని జాగ్రత్తగా పెట్టుకొని ఉంటా. మరి దేవుడు రాసిన ఉత్తరము ఇంకెంత జాగ్రత్తగా పెట్టుకోవాలా? మన పైన ఆత్మీయమైన దైవజనుడైన భక్సింగ్ గారు రాసిన ఉత్తరమే మనం అంత జాగ్రత్తగా పెట్టుకుంటే, దేవుడు రాసిన ఉత్తరం ఈ బైబిల్. అంటే ఇది ఎవరికి రాసిన ఉత్తరము? గొప్ప ఇంటిలో ఉన్న వాళ్ళకి రాశాడు. ఎవరు చదవచ్చు? గొప్ప ఇంటిలో ఉన్న వాళ్ళంతా చదవచ్చు. ఎప్పుడు చదవచ్చు? ఎప్పుడైనా చదవటానికి దేవుడు అందుబాటులో ఈ ఉత్తరాన్ని తీసుకొని వచ్చినాడు. కానీ ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఈ వాక్యం యొక్క ప్రాశస్తతను గురించి యోహాను భక్తుడు పదే రాసిన సంగతి మనకు పరిచయం. వాక్యాన్ని మనం ప్రేమిస్తున్నాం, బాగానే ఉంది. ఆ వాక్యం కొరకు జీవించడం కూడా మనము నిర్దిష్టమైన ప్రణాళిక కలిగి ఉండాలన్న సంగతి మర్చిపోకూడదు. దేవుని ఇంటిని నియంత్రించేది వాక్యమే. అందుకే నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యానికి వలపట మనం చేసే ప్రతి పన్నాగము, ప్రతి ప్లాన్, ప్రతి ప్రణాళిక కేవలము చీకటి ప్రణాళిక అనే సంగతి మనం మరచిపోకూడదు. యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో ఈ దేవుని వాక్యం అనే మాట కనీసం 5 సందర్భాల్లో ప్రత్యేకంగా వ్రాయబడినట్లు మనం గమనించవచ్చు. మొదటి సందర్భం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం, 2వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. అతడు దేవుని వాక్యమును గూర్చి యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చి తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. కనుక మొదట దేని గురించి ఇచ్చాడంటే దేవుని వాక్యమును గురించి ఇచ్చిన. దేవుని వాక్యము దేవుడు మనకిచ్చిన
సాక్ష్యం అనేది దీన్ని బట్టి అర్థమవుతుంది. కనుక దీనికి మనం ఒక పేరు పెట్టవచ్చు, ఏంటంటే ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అనేది దేవుడు మనకిచ్చిన సాక్ష్యమే. ఆయన సాక్ష్యము సత్యం. ఆ సాక్ష్యములో ఎంత మాత్రం ఎగ్జాగరేషన్ ఉండదు. సాధారణంగా మనం వాళ్ళు ఎవరైనా సాక్ష్యం చెప్పమని అడిగితే ఎక్కడైనా అడగరు, ఎందుకంటే మన సాక్ష్యం వాళ్ళందరికీ తెలుసు, కింద వాళ్ళకి ఇంకా బాగా తెలుసు కనుక అడగరు. పొరపాటున తెలియకుండా వాళ్ళు అడిగారనుకో, మనం ఇంకేమేమో చెప్తాం, వాళ్ళని చంపినా వీళ్ళని చంపినా అక్కడ పోయినా ఇక్కడికి వెళ్ళినా అన్బిలీవబుల్గా, అంటే ఇలాంటివి కూడా జరుగుతాయా అనేటట్టుగా చెప్తాను. చెప్పి దిగి వచ్చిన తర్వాత బ్రదర్ చాలా గొప్ప సాక్ష్యం అంటే మీది అంట, అంతేనా? కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సాక్ష్యం అలాగ చెప్పాడు. ఆయన ఎగ్జాగరేషన్ ఏముండదు. ఏది కన్నులు చూచినాయో, ఏది చెవులు విన్నాయో, ఏది తాకినాయో దాన్నే శిష్యులు సాక్ష్యం ఇచ్చారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారు అందరిని గురించి ఎరిగినవాడు కనుక ఆయనకు వేరే వాళ్ళు వెళ్ళి పలానా వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని సాక్ష్యం ఇవ్వాల్సిన పని లేదండి. యోహాను సువార్తలో రాయబడింది ఆ మాట. ఎవడును ఎవరిని గురించి ఆయనకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరమూ లేదు. కారణం ఏంటంటే యేసు అందరినీ ఎరిగినవాడు. మరి మనకెందుకు సాక్ష్యం ఇవ్వాలా? మనం ఎరగలేదు కనుక మనకు సాక్ష్యం ఇవ్వాలి. యేసు అందరినీ ఎరిగినవాడు కనుక ఆయన గురించి సాక్ష్యం ఇటు కొరకై ఈ వాక్యము మన కొరకు అప్పగించబడింది. కనుక సంఘానికి దేవుడు ఆ వాక్యం ఇట్లో కలిగిన ఉద్దేశం ఏంటంటే, మనం ఈ వాక్యం చదువుట మాత్రమే కాకుండా ఈ వాక్యమును బట్టి యేసుక్రీస్తు యొక్క సాక్ష్యం ఇతరులకు తెలియచేయట కొరకై దేవుడు మనకి వాక్యం ఇచ్చినాడన్న సంగతి మరచిపోకూడదు. దేవుడు దాసులైన భక్త్ సింగ్ గారు ఆయన చదువుకున్న వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని పరిచర్య కొరకు దాదాపు 1941 జూలై 12వ తారీఖు జోషాములు అడుగుపెట్టింది మొదలుకొని ఈ వాక్యం వారికి ప్రాణముగా మార్చబడింది. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ వాక్యం లేకుండా సాధారణంగా వెళ్ళరు. నేను ఈ మధ్యలో జోషమ యూత్ క్యాంప్కి వెళ్ళాను జనవరిలో. అక్కడ పిలిప్ అంకుల్ ఉన్నాడు. ఆయన చెప్పే పదము భోజనం చేస్తామంటే చెప్పినాడు, ఐ హ్యాడ్ ఏ ఫెలోషిప్ విత్ బార్బర్ ఎస్టర్డే అన్నాడు. నిన్నటి దినాన నాకు బార్బర్తో సహవాసం ఉన్నదంటే నాకేం అర్థం కాలేదు. ఆ పదాలు అర్థం కావు కదా వాళ్ళవి. ఏం అంకుల్ అని అంటేనే నవ్వుతా ఉన్నాడు. ఐ హ్యాడ్ ఎ ఫెలోషిప్ విత్ బార్బర్ ఎస్టర్డే అంటే అప్పుడు ఆంటీ చెప్పింది, ఏం లేదయ్యా మీ అంకుల్ నేను కటింగ్కి వెళ్ళి వచ్చాడు దాని గురించి చెప్తున్నాడు అని. అదేంటంటే దాని గురించి ఏం చెప్తున్నాడంటే బైబిల్ తీసుకెళ్తాడు కదా వీళ్ళు. భక్త్ సింగ్ గారు చెప్పారంటే ఎక్కడికి వెళ్ళినా నువ్వు బైబిల్ తీసుకెళ్ళి, బార్బర్ షాప్కి వెళ్ళినా కూడా బైబిల్ తీసుకెళ్ళాలని చెప్తాడంట. అందుకే ఇప్పుడు కూడా తీసుకెళ్తాడయ్యా. మేమే ఇక్కడ పిలిపించి ఈయనకి కటింగ్ చేస్తామంటే ఒప్పుకోడు, అక్కడికే వెళ్తాడు. ఆయనంతా పని ముగించిన తర్వాత కొన్ని నిమిషాలు ఆయనకు వాక్యం చెప్పేసి వస్తాడు. కనుక దేవుడు భక్త్ సింగ్ గారు ఆయన చదువుకున్న వారికి ఇచ్చిన ఈ వాక్య ప్రత్యక్షత ఏంటంటే, వారు ఏ సమయంలోనైనా సరే, ఎంత కష్ట పరిస్థితిలో ఉన్నా సరే, వారికి బాగా లేకుండా హాస్పిటల్కి తీసుకుపోయే పరిస్థితి ఉన్నా సరే, ఒక వాక్యమైనా చదివి ప్రార్థన చేయడం అనేది వారు మనకు నేర్పించిన సంగతి. కారణం ఏంటంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. వాక్యమే దేవుడు. ఆరంభ దినాల్లో బైబిల్ సొసైటీ వారి దగ్గర కొన్ని బైబిళ్ళు ఎక్కువైపోయి అవి వాళ్ళు కొనేవాళ్ళు లేకపోతే కొన్ని చర్చెస్కి వెళ్ళి అడిగారంటయ్యా, మా దగ్గర కొన్ని బైబిల్స్ ఉన్నాయి, వాళ్ళు కొనేవాళ్ళు లేరు, స్టాక్ ఎగ్జాస్ట్ అయిపోతుంది, కొన్ని రోజులు అలాగ ఉంచితే పేపర్ కూడా పాతబడిపోద్ది, చినిగిపోతుంది, ఇవన్నీ ఎలాగో అమ్ముడుపోతాయి చెప్పాడంట. అయ్యా మా దగ్గర ఏం లేదు, పంజాబ్ నుండి ఒక ఆయన సిక్కు దేవుని సేవకుడు ఇచ్చినాడు, ఆయన వెళ్ళి మీరు అడగండి, ఆయన పేరు భక్త్ సింగ్ అంటే బైబిల్ సొసైటీ వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళారంట. మా దగ్గర బైబిల్ ఉన్నాయండి, అమ్ముడుపోతాయంటే ఎన్ని ఉన్నాయా అన్నాడంట. 1000 అన్నాడు. వీళ్ళు 1000 అంటే 1000 అమ్ముడుపోక మేము వస్తుంటే ఈయనంటే 1000 అంటున్నాడు అన్నాడంట. సరే ఇలాంటి స్థలాల్లో ఏదో ఒక 3-4 రోజులు మీటింగ్ పెడితే చెప్పాడంట, అక్కడికి బైబిల్స్ అన్నీ తీసుకురండి, ఒకవేళ దేవుని వాక్యం దేవుని ప్రజలు ప్రేమించి కొనడానికి ప్రయత్నిస్తారేమో అని. బైబిల్ సొసైటీ వాళ్ళు మొట్టమొదటి రోజు 1000 ఇచ్చారంట. వాళ్ళు అనుకున్నారు ఇంక 3 రోజులు కూడా మళ్ళీ మనం 1000 తీసుకెళ్ళాలేమో అనుకొని తీసుకొని వచ్చి మీటింగ్కి వెలకాల బుక్ స్టాల్ పెట్టి అన్నీ ఓపెన్ చేశారు. భక్త్ సింగ్ గారు దేవుని యొక్క వాక్యాన్ని గురించి అంతా చెప్పిన తర్వాత తిరిగి మీరందరూ ఒక్కొక్క బైబిల్ ప్రతిని కలిగి ఉండాలని చెప్పిన వెంటనే, ప్రార్థన అయిపోయిన వెంటనే అందరూ ప్రైజ్ లాడ్ చెప్పకుండా బైబిల్ బుక్ స్టాల్ మీద పడిపోయారంట. బైబిల్ అన్ని తీసుకునేటప్పటికి హాట్ కేక్స్ మాదిరి అయిపోయినాయి. 1000 బైబిళ్ళు అయిపోయేటప్పటికి బైబిల్ సొసైటీ వాళ్ళు బెత్తరపోయి చూసినారు, ఇదేంటి కలనా నిజమా? 1000 బైబిళ్ళు మేము అమ్మలేక ఎంతకాలం వేచిన్నామే, ఈయన ఒక్క మీటింగ్లో ఒక్క పూటకే 1000 బైబిళ్ళు అమ్మేసాడు ఏంటి? తర్వాత బైబిల్ సొసైటీ వాళ్ళు భక్త్ సింగ్ గారి దగ్గరికి వచ్చారంట. 2వ రోజు భక్త్ సింగ్ గారు అడిగాడంటే, ఏంటండి మీ బైబిల్స్ ఇంకేమైనా ఉన్నాయంటే, అయిపోయినాయండి. మరి చాలా బైబిల్ ఉన్నాయని వచ్చారేంటి నా దగ్గరికి?
అప్పుడు బహుశా వాళ్ళకి సిగ్గేసినట్టుంది. అప్పుడు మొదలుకొని ఎప్పుడైనా భగత్ సింగ్ గారు ఎక్కడ మీటింగ్లు పెట్టినా 1000-2000తో వచ్చేవాళ్ళు కాదంట. 10,000 దాటి బైబిల్స్ ఉంటేనే ఆయన మీటింగ్స్ దగ్గరికి బుక్ స్టాల్ తీసుకొని బైబిల్ సొసైటీ వాళ్ళు వచ్చారంట. దేవుని వాక్యం అలాగ ప్రబలమై వ్యాపించింది. ఆది కాండంలో మనం చూస్తాం కదా, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించింది. కారణం ఏంటంటే దేవుని వాక్యమే ఈ గొప్ప ఇంటికి రాజ్యాంగం. ఆయన మనకి ఇంకా మిగతా భౌతికమైన విషయాలు ఏం నేర్పించకపోయినా ఆత్మ సంబంధమైనది బైబిల్ దేవుని జీవ వాక్యాన్ని మనకు నేర్పించిన. కనుక మొదటిది ఏంటంటే ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును గురించి సాక్ష్యం ఇచ్చుట. రెండవది, దేవుని వాక్యం అనే మాట ప్రకటన గ్రంథంలో 2వ 1వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తాం. 1వ అధ్యాయము 9వ వచనం, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలువాడినైన యోహాను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గుర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసు, దేవుని వాక్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరవాసునైతిని. సరే, మొదటిదేం బాగానే ఉంది, దేవుని వాక్యాన్ని గురించి మనం ప్రకటించాలని అనుకుంటాం. కానీ రెండవది ఏంటంటే ఇక్కడ పర్సిక్యూషన్ ఫర్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం కొరకే ఆయన పద్మాసు ద్వీపంలోనికి పంపించబడ్డాడు. అంటే దేవుని వాక్యాన్ని బట్టి కొన్నిసార్లు శ్రమ రావచ్చు. పర్సిక్యూషన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, పద్మాసు ద్వీపానికి పంపించబడ్డాడు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, బైబిల్లో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? మొదటి ద్వీపం ఏది? ఆఖరి ద్వీపం ఏది? దేవుడు ప్రతి ఒక్క క్రైస్తవుని ఏదో ఒక సమయంలో ఇలాంటి ద్వీపానికి పంపించాలని కోరతాడు. అంటే మన ఇండియా చుట్టుపక్కల ఉన్న ద్వీపాలు కాదు, శ్రీలంక, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కాదు. ఆత్మ సంబంధంగా దేవుడు మనల్ని అలాంటి స్థితిలోనికి పంపించాలి. ద్వీపము అంటే ఏకాంతంగా ఒంటరిగా ఉంటారు. పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, సంసారం ఉంది, అన్నీ ఉన్నాయి, సంఘం ఉంది, విశ్వాసులు ఉన్నారు, బోధకులు, సేవకులు అందరూ ఉంటారు. లోన్లీనెస్, ఒంటరితనం ఎక్కడో అది ఆవరించేస్తుంది. ఎలాగో వస్తుంది, నాకెవరున్నారు? భర్త ఉన్నాడు కదా, భార్య ఉన్నారు కదా, పిల్లలు ఉన్నారు కదా, మీ అమ్మ ఉన్నారు కదా, నాన్న ఉన్నారు కదా, ఎవ్వరు లేరు బ్రదర్, నేను ఒక్కడనే అంటారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఇక్కడ కొంతమంది కూర్చున్నారు. అలాంటి పరిస్థితులు కూడా దేవుడు ఖచ్చితంగా తీసుకుని వెళ్తాడు, అందుకే అలాగ అనుమతిస్తాడు. ఆ పరిస్థితికి ఎవరు మినహాయింపు కాదంటే తప్పు కాదేమో. దావీదన్నాడు, నేను పిట్టవలే ఏకాకినై ఇంటి మిద్దె మీద కూర్చొని ఉంటిని. కనుక ఒక పిట్ట ఒక సాయంకాలం పూట మిద్దె మీద కూర్చొని ఎలాగ అరుస్తుందో, బహుశా లాంటి అనుభవంలోనికి దావీదుకు అభిషేకం ఉంది, శక్తి ఉంది, పిలుపు ఉంది, ఆశీర్వాదం ఉంది, తైలపు అభిషేకం ఉంది, దావీదుకు అన్నీ కలిగి ఉన్నాయి. కానీ దేవుడు కొన్నిసార్లు అలాంటి పరిస్థితి గుండా తీసుకుని వెళ్తాడు. ఇఫ్ ఎ లయన్ ఈజ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఇన్ ఎ లోన్లీనెస్, ఇట్ కెనాట్ రోర్ ఇన్ ద క్రౌడ్. సింహము ఒంటరిగా ఉండటానికి ధైర్యం చేయకపోతే గుంపులో అది గర్జించలేదంట. క్రైస్తవుడు ఒంటరిగా దేవుడు అనుమతించిన పరిస్థితుల్లో ఉండటానికి ఇష్టపడకపోతే గుంపులో గర్జించలేం. మనం అంతా గుంపులో ఉండాలనుకుంటాం, పొరపాటును కూడా ఒంటరిగా ఉండాలని అనుకోము. దేవుడు కొన్నిసార్లు ఒంటరిగా తీసుకెళ్తాడు. యోసేపును దేవుడు 12 మంది ఉన్నారు, నాకేం 12 మంది అన్నదమ్ములు ఉంటే ఆ కుటుంబం ఎట్లుంటుంది? 12 మంది అక్క చెల్లెళ్ళు ఉంటే ఆ కుటుంబం ఎట్లుంటుంది? ఎంత సరదానో, ఎంత సంతోషమో. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక్కనే తీసుకెళ్ళాడు అంతే. ఏం ప్రభు, మిగతా 11 మంది నాకు అవసరం లేదా? అవసరం లేదా? అవసరం లేదా? నీతో పాటు చాలామంది తోబుట్టువులు ఉన్నారేమో, నీతో పాటు స్థానికంగా చేరి వచ్చి సంఘంలో చాలామంది ఉన్నారేమో. కానీ దేవుడు నేను ఒక్కనే తీసుకెళ్తాడు, ఎక్కడికో తీసుకుని వెళ్తాడు. ఎందుకు తీసుకుని వెళ్తాడు? ప్రశ్నించలేం. ఎంతకాలం తీసుకుని వెళ్తాడు? ప్రశ్నించలేం. ఎలాగ తీసుకుని వెళ్తాడు? ప్రశ్నించలేం. ఆయన తీసుకుని వెళ్తుంటే మనం ఆయన చిత్తానికి విధేయత చూపించడం మాత్రమే మన ముందున్న కర్తవ్యం. కారణం ఏంటంటే ఆ ఒక్కడే రాబో దినాల్లో ఐగుప్తును పరిపాలించే రాజుగా చేయాలనుకోడు. రాజులు 10 మంది ఉన్న దేశానికి, మన దేశానికి 10 మంది ప్రధానమంత్రులు ఉంటారా? ఒక్కడే, ఒకే ఒక్కడు. ఆ ఒక్కడు నువ్వెందుకు కాకూడదు? ఆ ఒక్కడు మనం ఎందుకు కాకూడదు? దేవా, ఇలాంటి ఒంటరి పరిస్థితులు గుండా నన్ను తీసుకుని వెళుతున్నాను, నేను ఆ ఒక్కడిగా నిలబడాలని కోరుతున్నాను. ఇదిగో ఆ ఒక్కడిగా నన్ను అంగీకరించి. బైబిల్లో యోసేపు నుండి మనం అంతా చూస్తే ఒకే ఒక్కడిని దేవుడు ఏర్పాటు చేసుకుని వాడుకుంటూ వచ్చినాడు. ఈ తిమోతి దినాలకు వచ్చేటప్పటికి తిమోతి ఒక్కడే దేవుడి పక్షం నిలబడేవాడిగా కనిపించినాడు. దేవుడి ఈ దినాల్లో మనల్ని కూడా అలాంటి పరిస్థితులు కూడా తీసుకుని వెళ్ళినప్పుడు మనం ఇష్టపడాలి. ఈ యోహాన్ దగ్గరికి వస్తే యోహాన్ను దేవుడు
ఒంటరిగా తీసుకుని వెళ్ళాడు. మిగతా శిష్యులందరిని అలాగ తీసుకెళ్ళలేదు, ఈయన మాత్రమే అలాగ తీసుకెళ్ళాడు. ద్వీపము ఒంటరితనాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. బైబిల్లో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? ఎక్కడ తిరిగేసి వచ్చినా మన ప్రశ్నలు మాత్రం మర్చిపోకూడదు. ఎక్కడో తిరిగేసి వచ్చిన వాళ్ళు ఈయన మర్చిపోయినాడు ఇంక అడగలేనేం అనుకోవద్దండి. అదేదే ఇదేదే. కనీసం బైబిల్ 5 ద్వీపాలు ఉంటాయి. 5 రకాల ఒంటరితనాన్ని జ్ఞాపకం చేస్తాయి. వ్రాయబడిన మొట్టమొదటి ద్వీపము, చాలా ద్వీపాలు అపోస్తల కార్యాల్లోనే రాయబడ్డాయి. ఎందుకు రాయబడ్డాయి మనం తర్వాత చూడటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది అపోస్తల కార్యాలు 15:39 మనం గమనిస్తే, బర్నబా మార్కును వెంట పెట్టుకొని కుప్రకు వెళ్ళిపోయాను అని వాక్యంలో మనం చూస్తున్నాం. కనుక అది మొదటి దీవి. ఆ తర్వాత అపోస్తల కార్యంలో రెండవది 27వ అధ్యాయము 17 ఆ కింద వచనాలు మనం గమనిస్తే అక్కడొక కౌతు అనే దీవి కనిపిస్తూ ఉంది. అపోస్తల కార్యాలు 28వ అధ్యాయం 1వ వచనం, అక్కడొక దీవి, దాని పేరు మిలేతు. 4వ దీవి తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము క్రేతు. 5వది నాకు తెలిసి ఆఖరి దీవి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం మనం చదివిన వాక్య భాగం 9వ వచనం, ఆ దేవి పద్మాసు. దేవుడు ఈ 5 దీవుల్లో 5 రకాలైన ప్రజలను ఉంచుకొని సిద్ధపరుస్తూ వచ్చినాడు. ప్రశ్న ఏంటంటే మనం ఏ దీవిలో ఉన్నాం? ఈ మాట చెప్పిన తర్వాత మీరు అనొచ్చు, గొప్ప ఇళ్ళని స్టార్ట్ చేసి దీవుల్లోకి తీసుకెళ్తున్నారు ఏంటి బ్రదర్ అని. బహుశా మనం గొప్ప ఇంట్లోకి ప్రవేశించాలంటే ఆరంభం ఈ దీవి అంటే తప్పు కాదేమో. అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యాలు దీవుల గుండా తాను వెళ్ళి తిమోతికి రాసేకి వచ్చేటప్పటికి ఏమన్నాడు? గొప్ప ఇల్లు, గొప్ప ఇల్లు, జీవము గల దేవుని సంఘము ఆయన రాయడం ఆరంభించినాడు అన్న సంగతి మనము మరచిపోకూడదు. ఈ 5 ద్వీపాలు 5 ఆత్మ సంబంధమైన సంగతులు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. దాంట్లో ఈ ఆఖరిది పద్మాసు ద్వీపము. పద్మాసు అంటే క్షయమైన అని అర్థం, గతించిపోయేది అని అర్థం. మధ్యధరా సముద్రములో ఎఫెస్సి పట్టణానికి, గ్రీసు దేశానికి అల్లంత దూరాన అందంగా వలయాకారములో ఉన్న భూభాగమే ఈ పద్మాసు ద్వీపము అంటారు. ఇప్పటికీ టర్కీ దేశస్తులకు, గ్రీసు దేశస్తులకు ఈ పద్మాసు ద్వీపం మాదంటే మాది, మాదంటే మాదని పోటీ. అక్కడికి సాధారణంగా యాత్రికులను, పర్యాటకులను పంపించకుండా నిరోధిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం నిమిత్తము యోహాను భక్తుడు ఎఫెస్సి పట్టణంలో పరిచర్య చేస్తున్న దినాల్లో ఆయన ఎఫెస్సి పట్టణంలో ఉంటే ఇంకా దేవుని వాక్యం ప్రబలమై విస్తరిస్తుందని ఆ దినాల్లో ఉన్న అధికారులు ఆయన బంధించి పద్మాసు ద్వీపంలో పంపించినారు. ఏకాకి ఎగిసిపడే అలల మధ్య ఏకాంత జీవితములో దేవుని కొరకు సమోన్నతమైన ప్రత్యక్షత కలిగిన వాడై 22 అధ్యాయాల సుదీర్ఘమైన ప్రకటన గ్రంథాన్ని రాశాడు. పద్మాసు లేకపోతే ప్రకటన లేదు. వేర్ దెర్ ఇస్ నో ప్యాట్మాస్ దెర్ ఇస్ నో రెవల్యూషన్. పద్మాసు ద్వీపానికి వెళ్ళిన వాళ్ళందరికీ ప్రకటన గ్రంథం వస్తుందా? అలాగైతే నేను కూడా వెళ్ళటానికి సిద్ధమే. వెళ్ళడం మాత్రమే కాకుండా ఆ పరిస్థితులు అనుభవించడానికి ఇష్టపడాలి. ఆ దినాల్లో ఆయనకు దేవుడు అది ఇచ్చినాడు. ఈ దినాల్లో మనకు ప్రకటన గ్రంథమే ఇస్తాడని కాదు దాని అర్థము. మనకు అవసరమైంది భవిష్యత్ మనకి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడన్న సంగతి మర్చిపోకూడదు. కానీ ప్రకటన గ్రంథానికి ఆరంభం పద్మాసు ద్వీపం. మనకెందుకు మరి దేవుని గురించి ప్రకటన గ్రంథం లాంటి ప్రత్యక్షత లేదు? బహుశా పద్మాసు ద్వీపం లేదేమో. మనం గొప్ప ఇళ్ళని ఇంకా ఇంటి యొక్క అనుభవం ఉంటేనే బాగుంటామేమో. ఇంటికి వెళ్ళపడ్డ దేవుడు మనల్ని ద్వీపం దగ్గరికి తీసుకుని వెళితే ఆ మార్గంలో ఉండటానికి మనం ఇష్టపడే వారం కాదేమో. ఈ యోహాను భక్తుడు అన్నాడు, వాక్యము నిమిత్తము సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపములో పరవాసనైతిని. ఎవరైనా మనల్ని అటు తీసుకెళ్తే మనం పోరాడకుండా ఉంటామా? న్యాయ పోరాటము అని దినాలకు పెద్ద పదం వచ్చిందనమాట. స్ట్రగుల్ ఫర్ జస్టిస్. ప్రతి వాళ్ళు న్యాయం కొరకు పోరాటం, న్యాయం కొరకు పోరాటం. భార్య భర్తలు అనుకో, భార్యకి ఏదైనా అన్యాయం జరిగింటే భార్య పోయి న్యాయం కొరకు పోరాటం, నాకు న్యాయం చేయాలి, కలెక్టరేట్ దగ్గర ధర్నా. పిల్లల తల్లిదండ్రులకు అన్యాయం ఏం చేసింటే పిల్లలు వెళ్ళి కలెక్టరేట్ దగ్గర ధర్నా. కలెక్టరేట్ వీధినంతా కడపలో ఏమని, తిరుపతిలో కడపలో ఏమని పేరు పెట్టినారంటే ధర్నాల వీధి అని. ఇంతకుముందు పాత దినాల్లో ఎక్కడికి వెళ్తున్నావు అంటే కలెక్టర్ వీధికి వెళ్తున్నాను అనేవాళ్ళు. ఇప్పుడు దాన్ని ఏమంటున్నారంటే ధర్నాల వీధి. అంటే ప్రతిరోజు షామానే ఉంటుంది అక్కడ. ఏ రోజైనా చూడు, ఎంతన్నా వర్షం పడు, ఏదైనా కానీ అక్కడ షామానలే షామానలు. ఏది షామాన? మనలాంటి షామానాలు కాదు, ధర్నా షామాన. ఈ లోకం న్యాయం కొరకు పోరాడుతుందేమో.
అయితే అపోస్తలుడైన యోహాను దేవుని వాక్యమును బట్టి పద్మాస్ ద్వీపంలోనికి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. మన సంగతి ఏంటి? వాక్యాన్ని బట్టి మనకు శ్రమలు, పోరాటాలు కుటుంబంలో, సంఘములో, వ్యక్తిగతంగా మనం పనిచేసే స్థలాల్లో ఎదురైనప్పుడు దాన్ని అంగీకరించడానికి సిద్ధమా కాదు? మనం దాన్ని అంగీకరించడానికి సిద్ధం కాకపోతే బహుశా మనం గొప్ప ఇంటిలో గొప్ప దేవుణ్ణి అనుభవించలేకపోతున్నామంటే తప్పు కాదేమో. కనుక 2 విషయాలు మనం చూసినాం. మొదటిది ద ప్రొక్లమేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం గురించి సాక్ష్యం ఇచ్చుట. రెండోది ద పర్సిక్యూషన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము కొరకై శ్రమ అనుభవించుట. మూడోది ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద సూచితిని. ఈ మాట మీరు ఆలకిస్తారండి. ప్రకటన గ్రంథం అంతా దేవుని వాక్యము నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తము, దేవుని వాక్యం నిమిత్తం అనే మాట పదే పదే మనకు కనిపిస్తుంది. ఇది మనకి తెలియజేసే సంగతి ఏంటంటే ద ప్రైస్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము కొరకైన క్రయం. దేవుని వాక్యము ఆ ప్రకారం మనం చేయటానికి క్రయము చెల్లించాలన్న సంగతి మనం మర్చిపోకూడదు. దేవుని వాక్యం అంటే అంత తేలిగ్గా, అంత సులువుగా మన జీవితాల్లో కార్యసిద్ధి కలిగించబడుతుంది అనేది బహుశా అపోహ అంటే తప్పు కాదేమో. మనలో కార్యసిద్ధి కలిగించే దేవుని వాక్యము మనము చెల్లించే క్రయాన్ని బట్టి ఆధారపడింది. మనం తక్కువ క్రయం చెల్లిస్తే తక్కువ కార్యసిద్ధి కలిగిస్తుంది, ఎక్కువ క్రయం చెల్లిస్తే ఎక్కువ కార్యసిద్ధి కలుగజేస్తుంది. ఉదాహరణకి శద్రకు, మెషకు, అబేద్నెగోలు లేదా దానియేలు ఉన్నాడు. ఇట్టి శాసనము సంతకం చేయబడెను. ఎట్టి శాసనము? ఎవడు రాజు దగ్గర తప్ప మిగతా వారి దగ్గర మనవి చేయకూడదన్న శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలిసి, బైబిల్లో రాయబడింది, తన ఇంటికి వెళ్ళి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ఆయన ప్రార్థన చేయడం ఆరంభించినాడు. మనమైతే సాధారణంగా అలాంటి శాసనం రాదు మనకు, ఎందుకంటే మనం ప్రార్థన చేస్తేగా వచ్చేది. అవన్నీ ఎప్పుడు వస్తాయంటే ప్రార్థన చేసినప్పుడు వస్తాయి. ఆ ప్రార్థన కదిలిస్తుంది. బబులోను దానియేలు ఒక్కడు చేసిన ప్రార్థన బబులోను దేశాన్ని కదిలించింది. అందుకే కదిలించి వాళ్ళ ప్రార్థన మానేయటానికి వచ్చింది. నెహ్రూ దినాల్లో పార్లమెంట్లో ఒకసారి గోల జరిగిందంటే, ఏంటి గోల అంటే ప్రార్థనలు చేయకుండా మానేపించాలండి అని. అప్పుడు జవహర్లాల్ నెహ్రూ, మన భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి చెప్పాడంట, డోంట్ టచ్ ద స్లీపింగ్ లైన్స్, దే విల్ రోర్ అండ్ స్వారో యూ. నిద్రపోయే సింహాలను లేపొద్దండి, అవి లేచి మింగేస్తాయి. ఎవరు నిద్రపోయే సింహాలు? గోదావరి మీరే. కనుక ఒకవేళ ప్రార్థన చేద్దండి ఇంకా ఎక్కువ చేస్తారేమో. ఏదైనా ఒక నియమం వస్తే దానికి ఇంకా అతీతంగా జరుగుతాయి. అందుకే సాధారణంగా నియమాలు రాకుండా సాతాను పెట్టింటాడు. సాతానే పెడతాడు అన్న నియమాలు రాకుండా. ఎందుకని దానియేలు లాంటి వాడు మళ్ళీ బయటకు వస్తారు. నియమం వస్తే బయటకు వచ్చినాడు, నియమం రాకపోయింటే బయటకు వచ్చిండేవాడు కాదు, అలాగే ఉండేవాడు. ఆయన ప్రార్థన విషయము ఎవరికి తెలిసిండేది కాదేమో. ఆ దినాల్లో నియమం వచ్చింది కనుక దానియేలు ఇట్టి శాసనం సంతకం చేయబడని తెలిసి యెరూషలేము వైపు కిటికీలు తెరిచి ప్రార్థన. దేని కొరకు ప్రార్థన చేసినాడు? మనకైతే అన్నీ ఉన్నా మనకు అంశాలు ఉండవు. భార్య, భర్త, పిల్లలు అన్నీ ఉంటాయి, ప్రార్థన అంశాలు ఉండవు. ప్రార్థన చేయండి అంటే ఏం చేయాలి బ్రదర్, దేని కొరకు చేయాలండి, ఎంతసేపు చేయాలండి అని అడుగుతాం. కారణం ఏంటంటే మనం ప్రార్థనలో చనిపోయిన వారు. ఈఎం బౌండ్స్ అనే ఒక దైవజనుడు అన్నాడు, the law of gravity is for the lower realm of this world, whereas the prayer is the law of gravity for the higher realm of the world. భూమి ఆకర్షణ శక్తి భూమి యొక్క లోపలి భాగములో పనిచేస్తుందంట, ప్రార్థనా శక్తి భూమి యొక్క ఉన్నతమైన భాగములో పనిచేస్తుందంట. భూమి ఆకర్షణ శక్తి భూమి మీద ఉన్న ప్రతి దాన్ని ఆకర్షిస్తుంది. దాన్ని ఇది వికర్షించను అనడానికి లేదు. మనుషుల్లో ఆకర్షణ ఉందా? లేదు. అయినా మనిషి పైకి ఎగిరితే కింద పడిపోతాడు. ఒకవేళ మనం ఏదైనా గ్లాస్ తీసి పై నుండి కిందకి వేస్తే కింద పడిపోతుంది. ఏదైనా సరే పైకి వెళ్ళిందంటే భూమి ఏం చేస్తుంది? ఆకర్షిస్తుంది. కనుక ఆయన చెప్పిన సంగతి ఏంటంటే లా ఆఫ్ గ్రావిటీ ఈజ్ అపాయింటెడ్ ఫర్ ద లోవర్ రెల్మ్ ఆఫ్ దిస్ వరల్డ్.
ఈ భూమిలో మనకు కనిపించే భాగంలో అది పనిచేస్తుందంట. వేర్ ఎస్ ఎ ప్రేయర్ ఈజ్ అ లా ఆఫ్ గ్రావిటీ ఇన్ ద హయ్యర్ రెల్మ్ ఆఫ్ ద గాడ్. ప్రార్థన అంటే ఆ దైవశైలిలోకి ఉన్న అచంచలమైన అనుభూతి, ప్రత్యక్షత ఎంత గొప్పదో చూడండి. మనం ప్రార్థన అంటే ఎప్పుడు ఇదే అనుకుంటాం, నేనేదో కావాలని, నాకేదో దేవుడు అడగాల, దేవుడు నాకేదో ఇస్తాడని. ఇట్ ఈస్ హయ్యర్ రెల్మ్. ఉన్నతమైన భూమి ఆకర్షణ శక్తి దాటిపోయి ఆకర్షించే స్వభావం. అలాంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని రావాలని కోరుతున్నాడు. ఇలాంటి పరిస్థితులు జరుగుతూ ఉండగా ఈ యోహాను భక్తుడు పద్మాస్ ద్వీపంలో ఉండి దేవుని వాక్యాన్ని గ్రహించిన వాడయ్యాడు. ఆ తర్వాత దాని కొరకు చెల్లించాలని క్రయానికి వచ్చినప్పుడు తమ ఆత్మలను, ప్రాణములను సైతము బలిగా ఇయ్యటానికి అంగీకరించినట్లు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. వధించబడిన వారు, ఇది చాలా పెద్ద మాట, వధ. అనదినము దేవుని కొరకే మేము వధించబడిన గొర్రెలంగా, ఒక పాట ఉంది, పాట పాడుతున్న వధించబడిన వారమైంది. మరి ఎవరు వధించబడుతున్నారో ఎవరు వధిస్తున్నారో తెలియదు, కానీ యేసుక్రీస్తు ప్రభు వారు జగత్తు పునాది వేయబడక మునిపే మన కొరకే వధించబడిన దేవుని గొర్రెపిల్ల. వధించబడుట పెద్ద మాట. మౌనంగా వధించబడే జంతువు ఉండటానికి పిలువబడింది. దేవుని యొక్క చిత్తం మనల్ని వధిస్తున్నప్పుడు దాన్ని మనం అంగీకరించడానికి ఇష్టపడాలి. ఎప్పుడు అలాగ అంగీకరిస్తామంటే దేవుని వాక్య వలయము, ప్రార్థనా వలయంలో ప్రవేశించినప్పుడు మాత్రమే. నేను చెప్పే మాటలు కొంతమందికి కష్టతరంగా ఉంటాయి, బహుశా అందుబాటులో కూడా ఉండకపోవచ్చు. ఆయన గమనించడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఈ గొప్ప ఇంటిలో ఈ కార్యక్రమం నిరంతరముగా నిరాటంకంగా సాగిపోవాలని దేవుడు కోరుచున్నాడు. 4వది దేవుని వాక్యము అనే మాట ప్రకటన గ్రంథంలో రాయబడిన సందర్భము 19వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 13వ వచనం. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యమన్న నామం ఆయనకు పెట్టబడి. ఆయన పేరే దేవుని వాక్యం. యేసుప్రభు పేరు ఈజ్ ఈక్వల్ టు ఏంటి? దేవుని వాక్యం. కనుక యేసుప్రభువే దేవుని వాక్యం. ఇప్పుడు ఆయన పేరు దేవుని వాక్యము, లేదా దేవుని వాక్యమన్న నామము ఆయనకు పెట్టబడి ఉండెను. ద పర్సన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం అయిన వ్యక్తి. కనుక దేవుని వాక్యం చదువుతున్నామంటే ఎవరిని చదువుతున్నాం? దేవుని చదువుతున్నామని అర్థం. కొంతమంది చెప్తారు నేను అంతా చదివేశాను, ఇంక చదవాల్సింది ఏం లేదు, వెళ్ళిపో అంటుంటా. కొంతమంది చెప్పారు జీవితంలో ఇంత దాకా నీతో కాపురం చేశాను కానీ నిన్నేం అర్థం చేసుకోలేను, ఎంతో లోతున్నామని కొంతమంది చెప్తా ఉంటారు. మనమే అర్థం చేసుకోలేకపోతే, మనమే చదవలేకపోతే ఇంక దేవుని మనం ఎలాగ చదువుతాం? కనుక ఉదయకాలం మనం దేవుని మోకాళ్ళ మీద వచ్చి దేవుని వాక్యం చదువుతున్నప్పుడు ఎవరిని చదువుతున్నాం? దేవుని చదువుతున్నాం. వాక్యం చూస్తున్నప్పుడు ఎవరిని చూస్తున్నాం? దేవుని చూస్తున్నాం. వాక్యం బోధించినప్పుడు ఎవరిని బోధిస్తున్నాం? దేవుని బోధిస్తున్నాం. వాక్యం వింటున్నప్పుడు ఎవరిని వింటున్నాం? దేవుని వింటున్నాం. అందుకనే దేవుని యొక్క వాక్యం సంగతిని చాలా జాగ్రత్తగా ఉండాలని మనం చెప్తూ ఉంటాం. వాక్యం చెప్పేటప్పుడు అల్లరి చేయకూడదు, వాక్యం చెప్పేటప్పుడు అటు ఇటు తిరగకూడదు అని ఎందుకు చెప్తామంటే మేము అంత బాగా చెప్తున్నామని కాదు. ఈ వాక్యము గంభీరమైనది కనుక దీనికి మనం విలువిచ్చి అలాగ ఉండాలని కోరబడుతున్నా. సాధారణంగా వాక్యం చెప్పేటప్పుడు ఏం చేస్తుంటారంటే అటు ఇటు సాధారణంగా తిరుగుతుంటారు. స్విచ్లు వేయడము అవసరమైతే అది వేరే విషయం. అప్పుడు బల్ల పాత్రలు తీసుకొని వచ్చి పెట్టడము, కానుకలు పెట్టడము, ఆ తర్వాత అది ఇది సర్దడము, వాళ్ళని పిలవడం, వీళ్ళని పిలవడం, ఇవన్నీ చేసేదే కాకుండా ఇంకా గోదావరి వైపు వేసవకాలం అయితే ఎప్పుడు ఇదేంటంటే ఫిబ్రవరి కనుక సరిపోయింది, బయట కుండలు పెట్టింటే పిల్లలు వాళ్ళ గ్లాసుల్లో నీళ్ళు మోస్తూ ఉంటారు. ఇక్కడి నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి, ఇక్కడి నుండి అక్కడికి. ఇవన్నీ ఎందుకు చేయకూడదు వాక్యం చెప్పేటప్పుడు అంటే ఆ వాక్యము దేవుడు కనుక దేవుని మనం గణపరిచేవారు ఉన్నప్పుడు దేవుడు మనల్ని గణపరుస్తాడు. నీ ధర్మశాస్త్రం ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రొట్టిల్లటానికి కారణమేమీ లేదు. కనుక దేవుని వాక్యాన్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలా, ఆ ప్రకారంగా జీవించడం నేర్చుకోవాలి. అందుకనే భక్సింగారాయన చదువుకున్న వారు దేవుని వాక్యాన్ని మనకు నేర్పించడం మాత్రమే కాకుండా ప్రతి కార్యక్రమానికి వాక్యమే. అంతదాకా చావుకు వాక్యం ఉండేది కాదంట. ఇప్పుడు చావుకైనా సరే వదలట్లేదు. ఇక్కడ స్టార్టింగ్గా వాక్యం చెప్తున్నారు, మధ్యలో ఊరేగింపులో వాక్యం చెప్తున్నారు, అక్కడ ఎండ కురిసిపోతున్నా, వర్షం కురిసిపెడుతున్నా, సమాధుల తోటలు అక్కడ పెడతారు, మళ్ళీ అక్కడ వాక్యం చెప్తారు. ఇంకా విచిత్రమేమో తెలిసిన అక్కడ ఆల్టర్ కాల్ కూడా ఇస్తున్నారు.
కారణం ఏంటంటే చనిపోయిన వారి విషయమని కాదు, ఈ చనిపోయిన పార్థవ దేహాన్ని బట్టి కొంతమంది అయినా తీర్పులో నుండి జీవంలోనికి దాటాలా, కొంతమంది అయినా పాతాళంలో నుండి పరలోకంలోనికి రావాలి. ఎలాగ వెళ్ళిపోయిన వ్యక్తి వెళ్ళిపోయాడు, రక్షించబడిన వ్యక్తి అయితే పరలోకానికి వెళ్ళాడు, రక్షణ లేని వ్యక్తి అయితే ఇంకా ఆయన సంగతి నాకంటే మీకు బాగా తెలుసు. అయితే ఆ వ్యక్తి యొక్క శరీరాన్ని బట్టి, ఆ వ్యక్తి యొక్క మరణాన్ని బట్టి కొంతమంది అయినా రక్షణార్థమైన వెలుగులోనికి రావాలి. కనుక పెళ్లి కార్యమైనా సరే ఒకడు వాక్యం చెప్పే కాకుండా ఇంకా 2-3 పెద్ద సేవకులు వచ్చినారు, 2-3 వాక్యం చెప్తామంటారు. కారణం ఏంటి? దేవుని వాక్యం మనల్ని కడుతుంది. నీ వాక్యము నా పాదములకు దీపం. అందుకే మనం ఏ కార్డు వేయించినా పైన వాక్యం ఉంటుంది మొట్టమొదట, అలాగే చివరిలో వాక్యం ఉంటుంది. ప్రతిదాన్ని వాక్యంతో ఆరంభించడము, వాక్యంతో ముగించడము. అందుకని వ్యాన్కి వాక్యాలు, కార్లకు వాక్యాలు, స్కూటర్లకు వాక్యాలు, మందిరానికి వాక్యాలు. ఆరంభంలో కాన్వకేషన్ జరిగేటప్పుడు మందిరంలో ఉన్న ఇట్లా తగిలేసిన వాక్యాలు చూడటానికే చాలామంది వచ్చేవాళ్ళంట. ఎందుకంటే అలాంటి వాక్యాలు బైబిల్లో ఉన్నాయని వాళ్ళకి తెలియదంట, వాళ్ళ క్రైస్తవులు అయినా కూడా. అన్న పెద్ద పెద్ద బ్యానర్స్ రాసి తగిలించేవాళ్ళు ఎక్కడ చూసినా. అలాగే బయట కూడా వాక్యాలు రాసేవాళ్ళు. కనుక వాక్యాలు రాసే మందిరము అంటే ఇది ఎబ్రోన్ సహవాసం అని ప్రఖ్యాతి ఆరంభంలో. ఇప్పుడు అందరు రాస్తారు అనుకోండి, అది వేరే విషయం. వేరే వారు కూడా రాస్తున్నారు. మంచిది, మంచి పరిణామం, శుభ పరిణామం. క్యాథలిక్స్ కూడా ఇంతకుముందు వాళ్ళ గోడలకైతే ఈ బయట వాళ్ళంతా రకరకాల పత్రికలన్నీ అతికించేవాళ్ళు. ఇప్పుడు దానికి కూడా స్టిక్ నో బిల్స్ అని రాసి చక్కటి వాక్యాలు రాసింటారు. ఏ చర్చి కాంపౌండ్ అయినా సరే ఏ భేదం లేకుండా దేవుని వాక్యాన్ని రాస్తున్నారు. దేవుని దాసుడైన భగత్ సింగ్ గారు భారతదేశంలోనికి తీసుకొని వచ్చిన గొప్ప వాక్య ఉద్యమం ఏంటంటే ప్రతి స్థలములో వాక్యం. నేను ఆ మధ్యలో ఒక ఊరు వెళ్ళాను, ఒక 2 రోజులు పరిచర్య కొరకు అనుకుంటా. అక్కడ సేవకుడు వేరే ఊరు వెళుతూ చెప్పాడు, అక్కడ లోకల్ వాళ్ళు వచ్చి బ్రదర్ మిమ్మల్ని తీసుకెళ్తారు ఇంటికి అని చెప్పాడు. నాకు ఆ మందిరం తెలుసు, బట్ ఎట్లా వెళ్ళాలో తెలియదు. బస్ స్టాండ్లో దిగిన తర్వాత అక్కడ ఒక రిక్షా అబ్బాయి ఇచ్చినాడు. ఆయన అడిగినయ్యా నాకు ఫలానా చర్చి తీసుకెళ్ళాలంటే, నాకు చర్చిలన్నీ తెలుసు కూర్చోండి సార్ అన్నాడు. సార్ ఇది రిక్షా, ఓపెన్ రిక్షా, చాలా బాగుంది, ఖాళీగానే ఊరేగుతున్నాం కదా అనుకున్నాను, దాంట్లో కూర్చున్నాను. సరే తీసుకెళ్ళాడు. ఎక్కడ దాకా తీసుకెళ్ళాడంటే ఓ ఫ్లైఓవర్ దాకా తీసుకెళ్ళాడు. ఇప్పుడు అన్ని ఫ్లైఓవర్స్ వచ్చినా కనుక స్థలం గుర్తుపట్టలేము. అక్కడ దాకా తీసుకెళ్ళాడు. సార్ అదే చూడండి సార్, అది కనిపిస్తుంది అన్నాడు. అది చూస్తే ఏంటయ్యా ఇది మరేం బొమ్మ పెట్టినారు, ఇది క్యాథలిక్స్ అంటే, మీరు చెప్పింది వాక్యం రాసిన చర్చ్ అన్నారు కదా సార్, ఇదిగో సార్ వాక్యాలు రాశారు వాళ్ళు కూడా. ఇది కదయ్యా వేరే చర్చ్ కూడా నాకు తెలుసులేదు సార్, కూర్చున్నాను. నేను అనుకున్నాను సరే ఊరేగుతున్నాం కదా, ఊరేగడం సరదాగా చూస్తాను. అది సాయంకాలం పూట ఓపెన్ రిక్షా చాలా బాగుంది. అసలు అట్లాంటి అవకాశం సాధారణంగా నాకు రాదు. సరే ఇంకొక చర్చి దగ్గరికి తీసుకెళ్ళా. అది సార్ ఇదే సార్ ఈ చర్చి అన్నాడు. ఇది కదయ్యా దీనికి పెద్ద సిలువ పెట్టారు ఏంటంటే అది బ్యాప్టిస్ట్ వాళ్ళ చర్చి. ఇంకొక చర్చి అంటే అది కూడా నాకు తెలుసులేదు సార్, కూర్చోండి సార్, మీకెందుకు సార్ నేను చెప్తాను కదా అన్నాడు. సరే ఇంకొక చర్చి దగ్గర కొద్దిసేపు అయిపోయిన తర్వాత తీసుకెళ్ళాడు. అది తీసుకెళ్తే సిఎస్ఐ చర్చి. సార్ మీరు వాక్యాలు రాసిన చర్చి అని చెప్పారు కదా సార్, ఇంకెన్ని చర్చిలు సార్ మీకు తిప్పేది? ఏంటంటే నీకు ఓపిక నశించిందా అని. లేదు సార్ నాకేం నశించలేదు, కానీ మీరు తెలుసుకోవాలి కదా సార్ మీ చర్చి ఏదని. మీ చర్చి ఏదని తెలుసుకున్న తర్వాత ఎంతసేపు మీరు ఊరేగుతారో ఊరేగండి సార్. అప్పుడు నేను చెప్పాను, అయ్యా మా చర్చికి వాక్యాలు రాసింటారా, అది సామాన్యంగా ఉంటుంది, పెద్ద పెద్ద బిల్డింగ్ మాదిరి ఉండదు అంటే. అదే కదా సార్ పెంకులు పోయింది కదా సార్, అది నాకు తెలుసులేదు సార్, పాక మాదిరి ఉంటుంది కదా, రేకులు వేసింటారా. అర్థమైంది, రేకు తర్వాత ఏంటి, రేకులు, పాకలు, పెంకులు, ఇదే మనకు నాకు తెలుసులేండి సార్ అని తీసుకొచ్చి ఖచ్చితంగా అక్కడికి వదిలాడు. అక్కడి నుండి అన్ని చర్చలు చూసి వచ్చినాము, దాన్ని మాత్రం గుర్తుపట్టలేదు అన్నమాట. సంగతి ఏంటంటే సామాన్యమైన ప్రజలకు కూడా దేవుని వాక్యం రాయబడిన చర్చెస్ అనే గ్రహింపులోనికి దేవుడు తీసుకొని వచ్చినాడు. కనుక ఈ గొప్ప ఇండ్లు దేవుని వాక్యం ద్వారా నియంత్రించబడుతున్నదన్న సంగతి మనం మర్చిపోకూడదు. కనుక ఇప్పుడు దాకా 4 విషయాలు చూసినాం. మొదటిది ద ప్రొక్లమేషన్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యంని గురించి సాక్ష్యం ఇచ్చుట. రెండవది ద పర్సిక్యూషన్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమును బట్టి శ్రమ అనుభవించుట. మూడవది ద ప్రైజ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము కొరకు క్రయము చెల్లించుట. నాలుగవది ద పర్సన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యమైన యేసుక్రీస్తు. ఐదవది ఆఖరిది ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన 24. అంతట సింహాసనములను చూచితిని,
వాటి మీద ఆసీనుల ఇండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరఛేదనము చేయబడిన వారి ఆత్మలను సూచితిని. ఏం చేస్తున్నారంట వాళ్ళు? ఇది ఇంపార్టెంట్ మాట. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము. వాట్ ఎ గ్లోరియస్ ఎండింగ్ ఫర్ ద పీపుల్ హూ బిలీవ్ ద గాడ్స్ వర్డ్. దేవుని వాక్యము నిమిత్తము శిరఛేదనము చేయబడిన వాళ్ళ యొక్క ముగింపు ఏంటంటే వారు బ్రతికిన వారై. వాళ్ళు చనిపోయారని మనం అనుకుంటాం, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు బ్రతికిన వారై 1000 సంవత్సరంలో దేవునితో కూడా రాజ్యం. ఎంత ప్లేస్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి దేవుడిచ్చే స్థానం ఏంటంటే 1000 ఏండ్ల పరిపాలన సింహాసనం. దేవుడు మన జీవితాల్లో అలాంటి పరాకాష్ఠకి తీసుకురావాలని కోరాడు. ఎక్కడో పడి చెడి పాపములో తిరుగుతున్న మనలాంటి వాళ్ళని దేవుని ప్రేమ పట్టి బంధించి శిలువ దగ్గరికి తీసుకొని వచ్చి పాపక్షమాపణ ఇచ్చి ఆ తర్వాత గొప్ప ఇంటిలోనికి తీసుకొని వచ్చి ఈ వాక్యం ఇచ్చి వాక్యం ద్వారా మనల్ని సిద్ధపరిచి రాబో ఆ 1000 సంవత్సరాల్లో దేవుని ప్రజలతో పాటు కలిసి ఉండి లోకాన్ని పరిపాలించే భాగ్యం ఎవరిస్తారో ఉచితంగా? 5 సంవత్సరాలు ఈ భూమి మీద పరిపాలించడానికి ఎంత యాతన పడతారో మీకు తెలుసు. ఈ లోకంలో 1000 ఏండ్లు పరిపాలించేది ఈ భూమి మీద ఉన్నింది అనుకో. ఒక్కసారి గెలిస్తే 1000 ఏండ్లు పరిపాలించవచ్చు అంటే ఇంకెంత పోరాడతారో రాజకీయ పార్టీల వారు, రాజకీయ నాయకులు. 5 ఏళ్లకి ఇంత పోరాడితే మనమైతే ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభుని బట్టి ఉచితంగా పొందనై ఉన్నాం. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో ప్రవేశించి దేవునితో పాటు రాజ్యమేలే అనుభవంలోనికి వస్తున్నాం. ఎలాంటి వారిని మంటి నుండి మింటకు దేవుడు చేర్చినాడు. ఆ భూమి మీద ఉన్న వారిని పరలోకంలోనికి చేర్చినాడు. పడద్రోయబడిన వారిని సింహాసనం మీదకి తీసుకొని వచ్చినాడు. దాసులైన వారిని రాజులుగా యాజక సమూహముగా దేవుడు చేసినాడు. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంత దొడ్డవి. ఈ వాక్యం ద్వారా ఈ గొప్ప ఇల్లు నియంత్రించబడి ముందుకు సాగి వెళ్ళాలని దేవుడు మనల్ని కోరుతున్నాడు. 16వ శతాబ్దం ఆ ప్రాంతంలో దేవుని వాక్యపు వెలుగు బయటకు రాకుండా కేథలిక్ చర్చిలో ఇది బంధించబడి 4 చైన్స్ ద్వారా బంధించబడిన దినాలు. చర్చిలు అంటే కేథలిక్ చర్చెస్ మన మాదిరి ఉంటాయని అనుకోకూడదు. ప్రపంచంలో 2 పెద్ద చర్చిలు కేథలిక్స్వి ఇటలీలో ఉన్నాయి. దేవుడు వాటిని చూసే అవకాశం నాకు ఇచ్చినాడు. మొదటి సెయింట్ పీటర్స్ చర్చ్ ఇన్ రోమాలో సెయింట్ పీటర్స్ చర్చ్ ఇన్ వరల్డ్స్ బిగ్గెస్ట్, గ్రేటెస్ట్, గ్రాండెస్ట్, టాలెస్ట్ చర్చ్. రెండవది సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఇన్ ఫ్లారెన్స్, ఇటలీ. సెయింట్ ఆండ్రూస్ చర్చ్ ఫ్లారెన్స్, ఇటలీ దేశంలో ఉంది. ఆ 2 చూడటానికి అవకాశం ఇచ్చినాడు. మొదటి రోజు అక్కడున్న గైడ్ వాళ్ళు తీసుకెళ్లారు మొదటి చర్చికి. అది తల పైకెత్తి చూస్తే మనం మెడే పడిపోతుంది, కానీ మనకు పైన శిఖరంగా అనిపించదు, అంత ఎత్తులో ఉంది. సరే, ఉదయం తీసుకెళ్తే రోజంతా చర్చి చూడాలన్న, రోజంతా చర్చి చూసేది ఏముంటుందా అని నేను అనుకున్నా. వెళ్ళిన తర్వాత ఉదయం నుండి సాయంకాలం దాకా చూస్తే మేము ఏం చూసినామంటే చెప్పుల స్టాండ్ చూసినాం. ఇంకా చూడాల్సింది ఇంకా చాలా ఉంది. అప్పటికే సార్ టైం అయిపోయింది, ఇంకోసారి ఎప్పుడైనా వస్తారండి అని బయటికి తీసుకొని వచ్చిన. అంత దుర్భేద్యమైన చర్చెస్ ఆ దినాల్లో 400-500 సంవత్సరాల క్రితం కట్టినవి. మన మాదిరి కడితే పడిపోతాయి, ఒకవైపు కడుతుంటే ఒకవైపు పడిపోతూ ఉంటాయి. అట్లాంటివి కాదు, అంత బలంగా కట్టిన చర్చెస్లో ఈ మార్టిన్ లూథర్ అనే వ్యక్తి కేథలిక్ ఆరంభంలో ఆయన కూడా అందరితో పాటు వెళ్ళాడు మాస్లోకి. అందరూ వెళ్ళిపోయిన తర్వాత మీటింగ్ అయిపోయి ఆయన లోపల వెళ్ళిపోయాడు. ఒక ఆక్సా బ్లేడ్ తీసుకెళ్ళాడు. అందరూ వెళ్ళిపోయిన తర్వాత బైబిల్ ఇలా 4 చైన్లతో బంధించబడిన ఆక్సా బ్లేడ్తో బైబిల్ని కోసినాడు మోకాళ్ళ మీద. రాత్రంతా బైబిల్ చదివాడు. నీతిమంతుడు విశ్వాస మూలంలో జీవించిన మాట ఆయన బంధించింది. రోమా 1:17 ఆ మాట రాయడం ఆరంభించినాడు. కొన్ని తెల్ల పేపర్లు తీసుకెళ్ళాడు. ఆ దినాల్లో పెన్ను లాంటిది ఒకటి ఉంటే అనే రాసినాడు. ఫారినర్స్ మన మాదిరి రాయరు. మనం రాస్తే మనకు అర్థం కాదు, వేరే వాళ్ళకి అర్థం కాదు. కానీ ఫారినర్స్ ఎంత చక్కగా రాస్తారంటే ఎవరైనా ఎప్పుడైనా ఎలాగైనా చదువుకోవచ్చు, అంత బాగా రాస్తారు. అన్నీ రాశాడు. రాత్రి అంతా రాసి ఉదయం అయిపోయిన తర్వాత వాళ్ళకి పెద్ద తలుపులు ఉంటాయి. తలుపు అంటే మనకు ఊరికే ఎవరైనా ఇట్లా లాగవచ్చు మన తలుపులు. వాడది అట్ట కాదు, 10 మంది తలుపు వేసినా తలుపు పడదు. పైన పెద్ద గంట ఉంటుంది, ఒక 10 మంది లాగినా గంట డన్ డన్ అని మొగదు, అంత పెద్ద ఉంటాయి. అలాంటి తలుపులకు దేవుని వాక్యం తీసుకుని వెళ్ళి తగిలించినాడు. తిరిగి రోజు ఉదయం వచ్చిన తర్వాత మాస్క్ వచ్చి చూసినప్పుడు కేథలిక్ పెద్దలంతా ఆశ్చర్యపోయారు. ఎట్లొచ్చింది బైబిల్ బయటికి? ఎవరో బయటికి తెచ్చారు. ఎవరు? మార్టిన్ లూథర్ అని తెలిసింది.
ఆయన కనిపిస్తే చంపండి అని ఆజ్ఞ జారీ చేయబడింది. తన మీద కత్తి వేలాడుతుండగా జర్మనీ దేశం అంతా ప్రాణం అరచేతుల్లో పట్టుకొని వ్రాయబడిన తన ప్రతుల చేత పట్టుకొని దేవుని వాక్యం ప్రకటించడం బయలుదేరాడు. అలాంటి వాళ్ళని గురించి మాట రాయబడింది. ఏం మాట? వాక్యము నిమిత్తము శిరచ్ఛేదనం చే వాక్యము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం మనం చదివాం కదా. వాక్యము నిమిత్తము, ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం మధ్య భాగంలో దేవుని వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలు. ఎవరు చేస్తారా అని మీరు ఆశ్చర్యపడుతుంటారేమో. మనల్ని చూసుకుంటే మనకు ఆశ్చర్యమే కలుగుతుంది. వాక్యం నిమిత్తం మనకేంటో శిరచ్ఛేదం అని మనం అనుకుంటాం, కానీ వాక్యం నిమిత్తం శిరచ్ఛేదనం చేయబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, అది మనకు తెలియట్లేదు. దాంట్లో ఈయన ఆరంభంలో ఉన్న వ్యక్తి. సరే, ఆయన చంపాలని ప్రయత్నం చేస్తుంటే ఆయన ఏం చేయలేదు, దిక్కుదోచకుండా అలాగ పరుగులు తీస్తుంటే ఆయనకు ఒక స్నేహితుడు పరిచయం అయ్యాడు. ఆయన కూడా కేథలిక్గా ఉన్నాడు. వారిద్దరు కలిసి మాట్లాడుతున్నారు. అప్పుడు ఆ స్నేహితుడు ఈయన మార్టిన్ లూథర్తో అన్నాడు, ఎన్నని నువ్వు చేత్తో రాస్తావు, చేత్తో బైబిల్స్ రాసి ఎంత నీ ఇస్తావు, ఎంతమందికని పంపిస్తావు, అది కుదరదు, మరి ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఆ రాత్రి ఆ స్నేహితుడు నిద్రపోయాడు. దేవుడు ఆయనకు కళ చూపించినాడు. ఉదయమైంది. ఆ కళను కార్యరూపంలో తెచ్చడానికి ఇష్టపడ్డాడు. ఆ వ్యక్తే గ్యూటెన్బర్గ్. అచ్చు యంత్రాన్ని కనిపెట్టడానికి ఆరంభించినాడు. సరే, ఆ రాత్రి దేవుడు చూపించిన కళ ప్రకారం ఉదయం లేచినాడు, అచ్చయంత్రం కనిపెట్టడం ఆరంభించినాడు. అచ్చయంత్రం మొట్టమొదట వేసింది కానికార్యాలు కాదు, ప్రతలు కాదు, వేరే వేరే కాదు, మొట్టమొదట బైబిల్. ఆ అచ్చయంత్రం కనుగోబడిన ఉద్దేశం కూడా బైబిల్ కొరకే. అచ్చయంత్రం కనుగొన్న తర్వాత న్యూ టెస్ట్మెంట్ కొత్త నిబంధన వేసినారు. ఆ జర్మనీ దేశం అంతా ప్రాకిపోయింది. ఇక ఇద్దరి మీద కత్తి వేలాడుతుంది, మార్టిన్ లూథర్, గ్యూటెన్బర్గ్. గ్యూటెన్బర్గ్ తన దారి తన బయలుదేరి వెళ్ళిపోయాడు. మార్టిన్ లూథర్ దారి వెళ్ళిపోతున్నారు. దేవుని వాక్యం కొరకు ఆ వ్యక్తులు తమ శిరస్సును ఛేదనముగా చేపట్టడానికి ఇష్టపడ్డారు. అంత కష్టపడితే కానీ దినాని వాక్యం మన చేతుల్లోనికి రాలేదు. బ్రతుకుతాడో లేదో అనుకుంటే ఆ దినాల్లోనే కొంతమంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరుచున్నావు అన్నమాట మనకు వాస్తవం కాదు, ఎందుకంటే మనకు అందరు శత్రువులే కదా. అయితే ఈ మార్టిన్ లూథర్కి కొంతమంది నన్స్ చాలా ఇష్టపడ్డారు ఆయన అంటే. కేథలిక్ నన్స్ అంటే పెళ్లి కాని సహోదరులు, వాళ్ళంతా ఒక హాస్టల్లో ఉంటారు. వాళ్ళది నన్స్ హాస్టల్ అంటారు. దాంట్లోకి ఏ మగ పురుగు వెళ్ళకూడదు, వెళితే కాల్ చేస్తారు. అలాంటి వాళ్ళ మార్టిన్ లూథర్ని వాళ్ళ హాస్టల్లోనికి తీసుకెళ్ళి కొంతకాలం ఆయన అక్కడ కాపు కాచారు. ఇంకా తర్వాత కాయలేమని వారికి అర్థమైన తర్వాత మోషేని తల్లి 3 నెలలు భద్రపరిచిన తర్వాత ఎలాగ బయటికి తీసుకుని వచ్చిందో అలాగ వారు కొంతకాలం అయిన తర్వాత బయటికి పంపించాలనుకున్నారు. అలాగ పంపించాలో తోచక ఆవిడ వాళ్ళ హాస్టల్లోనికి పెద్ద పాల క్యాన్ అంటే మన మాదిరి లీటర్ది, అర్ధ లీటర్ది పాకెట్ పట్టుకురారు వాళ్ళు. పెద్ద పెద్ద నీళ్ళ డ్రమ్ములు లాంటి పాల క్యాన్లు వస్తే ఆ పాలన్నీ తీసుకెళ్ళిన తర్వాత దానికి మధ్యలో అక్కడక్కడ రంధ్రాలు చేసి ఆ పాల డ్రమ్ములో మార్టిన్ లూథర్ గారిని వేసి గాలి అట్టడానికి రంధ్రాలు చేసి అక్కడ నన్స్ హాస్టల్లో నుండి బయటికి పంపించిన. ఆహా, దేవుని భద్రత ఎంత దొడ్డది. పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా దేవుడు వారిని కాపాడుతూ వచ్చినాడు. అలాగ బయటకు వచ్చిన తర్వాత ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా విస్తృతంగా ప్రకటించడం ఆరంభించినాడు. ఎవరైతే చంపాలని జారీ చేసినారో వారు చనిపోయారు. ఆ తర్వాత దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించింది. 16వ శతాబ్దం జర్మనీ దేశంలో మార్టిన్ లూథర్ గారు గుటెన్బర్గ్ ద్వారా వచ్చిన ఈ ఉవ్వెత్తని ఉజ్వల జ్వాల, ఈ ఉజ్జీవ ప్రకంపనం దేవుని వాక్యము అలాగ 19వ శతాబ్దం ఆరంభంలో మన దగ్గరికి వచ్చింది. దేవుని దాసుడైన భగత్ సింగ్ గారు చచ్చిపోయిన వారిని బట్టి 1940 తర్వాత మన చేతుల్లోనే కూడా వచ్చింది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యము కలిగిన ఈ గొప్ప ఇంట్లోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చిన దేవుడు గొప్పవాడు, ఆయన వాక్యం గొప్పది, ఆయన ఇల్లు గొప్పది. ప్రార్థన.